ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెంగళూరు నగరంలో లాల్బాగ్లో ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు ఉంది. ఇక్కడ ఆ సరస్సు దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఈరోజు ఆదివారం కాబట్టి చాలా మంది సండే ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ ఫ్యామిలీస్ తోనూ తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ తోనూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాంటిది, చిన్నది వాటర్ ఫాల్ లాంటిది ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరను తర్వాత ఈ పక్కన చెట్లన్నీ వరుసగా పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్ల దగ్గర కూడా మనం మొత్తం అంతా చూడొచ్చు. ఈ తర్వాత అట్లాగే ఇట్లా వాటర్ ఫాల్ మధ్యలో చెరువు మధ్యలో ఒక పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి. కూడా అక్కడ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది మనము ఎప్పుడైనా కానీ. ఇక్కడ పక్షులన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం పక్షులు అక్కడ మధ్య మధ్యలో ఆ చెట్ల మీద పక్షులన్నీ కూడా అక్కడ కూర్చొని ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సండే కాబట్టి చాలా మంది పిల్లలతో పాటు వచ్చారు. ఆ పిల్లలందరూ కూడా బాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ కు బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ చాలా మంది జనం ఈ వైపున మనం చూడొచ్చు. ఈ జనం అంతా కూడా మొత్తం ఇటంతా తిరిగి మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా మంది చిరుతిండ్లు అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. చాలా మంది పిల్లలకు ఇష్టమైనటువంటి తిండి ఏదైనా కానీ ఇది చూడొచ్చు. తర్వాత ఈ వైపున ఇక్కడ చాలా మంది ఇక్కడ మనకు జనం మనం కనపడుతున్నారు. ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ముందుకెళ్తే చాలా మంది జనం అక్కడ మొత్తం ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇంకా ఓవరాల్ గా చూస్తే ఈ లాల్బాగ్ అనేటటువంటిది చాలా చల్లని ప్రదేశం. అన్నిటికన్నా మించి పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు, తర్వాత ఇట్లా వాటరు, ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక అందమైన దృశ్యం, కమనీయమైనటువంటి దృశ్యాలు మనకు అగుపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ బెంగళూరు నగరానికి ఇంతమంది వివిధ రాష్ట్రాల నుంచి, అంటే అనేక రకాల సంస్కృతులు కలిసినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో మనం చాలా వరకు భిన్నమైనటువంటి యూపీ నుంచి కానీ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తర్వాత ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఇక్కడ అన్నిటి చోట్ల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ నేపాల్ నుంచి కూడా చాలా మంది మన బెంగళూరు చూడడానికి ఇక్కడికి విచ్చేశారు. వీళ్ళందరినీ కూడా మనం ఒకసారి ఇంతవరకు పలకరించే ప్రయత్నం కూడా మనం చేశాం. ఇంకా చాలా మంది చూడొచ్చు, మనం పిల్లలతో కలిసి చాలా మంది పేరెంట్స్ అందరూ కూడా ఇటువైపుగా వస్తున్నారు. అందరూ కూడా ఈ భాష ఆ భాష అనేది చాలా భాషలు చాలా ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా కేవలం ఆహ్లాదం కోసం, ఇక్కడ అందాలని చూడడం కోసం వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ మనం చూడొచ్చు.